నెక్స్ట్ 60 రావాలి. ఓకేనా? మీ ఎస్ వాళ్ళు మాత్రం 30 చేసి నెక్స్ట్ ఒక 60 రెడీ స్టార్ట్. మొత్తం బాగా గిరిగా వెయిట్ తగ్గాలనుకుంటే ఇట్లా ఎక్కడ తగ్గరు. 1 2 మీరు ఇట్లా లోపల అనుకుంటే చాలా ఇస్తే పంపింగ్ అవుతుంది. అదే మీరు మాత్రం రన్నింగ్ కోసం చేస్తారు కాబట్టి మీరు ఎట్లా చేయాలంటే 1 2 3 మన రన్నింగ్ కోసం చేసేవాళ్ళు. వెయిట్ లాస్ కోసం చేసేవాళ్ళు ఫస్ట్ వెయిట్ తగ్గద్దు అనుకున్న వాళ్ళు అట్లా మెసలండి. అట్లా ఓకే పొజిషన్ రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 ఊకే రన్నింగ్ చేయాలి, మొస రావాలి, బాగా చేసిన అనుకుంటే అట్లయితే బాగా చేసినట్టు కాదు. ఉన్నాయన్నీ ఎక్కుతాయి. రన్నింగ్ అనేది లిమిటెడ్ ఉండాలి. మన బాడీని మన కంట్రోల్ ఉంచుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సొంతంగా చేస్తారు కానీ మీ ఊర్లో ఎవరైనా బాగా ఉరుకుతారు, మొసకు వచ్చి అలసిపోతే ఎక్కువ చేసినప్పుడు, కానీ వాళ్ళు స్కోర్ చేయలేరు. స్కోర్ చేయాలంటే టెక్నిక్ వేరు ఉంటుంది. మనకేం అవసరమో అదే చేయాలి. అవసరం ఏంటి చేస్తే స్కోర్ రాదు. ఇది మన హ్యాండ్స్ కోసం చేస్తాం, ఇది చెస్ట్ కోసం చేస్తాం. ఇట్లంటే హ్యాండ్స్ కోసం, ఇట్లంటే చెస్ట్ కోసం, మన రన్నింగ్ కోసం. బ్యాలెన్స్ ఎంత ఆపలేదు తెలుసా? ఇక్కడ నీ హెడ్ గిరి ఖచ్చితంగా రావాలి, బాడీ బెండ్ కావాలి. ఎస్ 1 2 రన్నింగ్ కోసం చేయాలంటే బాడీ బ్యాలెన్స్ మొత్తం హ్యాండ్స్ మీద రావాలి. అప్పుడు మనకు రన్నింగ్ బాడీ అనేది మూమెంట్ వచ్చేస్తుంది. అరే ఇట్లా లాభం లేదని నువ్వు అర్థం చేసుకోవాలి. మనకి ఈజీగా ఏదవుతుంది అనుకో దానివల్ల మనకు లాభం లేదన్నట్టు. మనకు కష్టంగా రావాలి. మనకు కష్టమైనప్పుడే సబ్జెక్ట్ వస్తుంది. కానీ మనం మంచిగా చదువుతాం ఎవరైనా కానీ చదవలేదు కదా. ఇది కూడా అంతే. మీకు కష్టంగా అనిపిస్తుంది అంటే ఇలా ఏదో డెవలప్మెంట్ ఉంది అనుకోవాలి. ఈజీగా వస్తుందంటే ఏం లేదు అన్నట్టు, తక్కువ అంటే అవి నీకు వచ్చు అన్నట్టు. ఓకే థ్యాంక్ యూ. ఇది చేసినాక వర్కౌట్ స్టార్ట్ అవుతాం.